60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, లేటెస్ట్గా న్యూస్ వింటూనే ఉన్నారేమో, సరోగసి పేరుతోటి సృష్టి హాస్పిటల్ చేస్తున్నటువంటి దారుణాలు అంటే ఒకటి కాదు రెండు కాదు, మరి అంటే ఒకళ్ళు బిడ్డను తీసుకొచ్చి వేరే వాళ్ళకి ఇవ్వడం, మేము సరోగసి ద్వారా మీకు అన్నారని చెప్పడము, ఆ వీర్యం కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ఇంకొకరికి డొనేట్ చేయడము, అంటే అసలు ఈ ఫర్టిలిటీ సెంటర్స్లో ఇలాంటి స్కామ్స్ కూడా జరుగుతాయా అన్నట్టుగానే ఉంది ఈ సృష్టి, ఈ బేబీ ఇది చూస్తే, మరి సరోగసి చూస్తే. ఒకసారి వివరాల్లోకి వెళ్తే సార్. ఒకటి కాదు రెండు కాదు, ఘోరాతి ఘోరమైన దౌర్జన్యాలు లేకపోతే మోసాలు ఏమనాలో తెలియదు. చదువు రాని వాడు, ఏదో అమాయకుడైన వాళ్ళు కొంతమంది తమ బతుకుదురి కోసం చిన్న పెద్ద చిన్న చితక మోసాలు చేస్తే అది వేరే విషయం. కానీ బాగా చదువుకున్న వాళ్ళు, ఇంటెలెక్చువల్స్ తమ మేధస్సును అడ్డం పెట్టుకుని సమాజాన్ని ఎంత మోసం చేయొచ్చో, బిడ్డల కోసం అలమటిస్తున్నటువంటి తల్లిదండ్రుల్ని ఇంకా బాగా మోసం చేయొచ్చో ఈ సంఘటన మనకు రుజువు చేస్తుంది. ముఖ్యంగా సంతానం లేని వాళ్ళు పడేటువంటి బాధ ఎంత ఘోరంగా ఉంటుందో, ఎంతమంది ఈ సంతాన భాగ్యం కోసం ప్రయత్నం చేస్తుంటారో తెలిసేందుకు ఒక ఉదాహరణ మనం చెప్పాలంటే, ఇక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్లో గరుడ ప్రసాదం అనేది ఒక ప్రసాదాన్ని ఇచ్చారు వాళ్ళు. ఆ ప్రసాదం ఇవ్వడానికంటే ముందు ఒక నెల రోజుల ముందునే ప్రచారం చేశారు విపరీతంగా. సంతానం లేని దంపతులకి మేము ఒక ప్రసాదం ఇస్తున్నాము, భగవంతుడి ప్రసాదం, ఈ ప్రసాదాన్ని తిన్న వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది అని వాళ్ళు ప్రకటించారు. అలాంటి డేట్ నాడు మీకు ఇది ఇవ్వబోతున్నాం అని చెప్పారు. వాస్తవంగా అలా ప్రకటించడం తప్పు, చట్ట విరుద్ధం. అది ఏ ప్రసాదాలు తింటూనో పిల్లలు పుట్టడం అనేది నమ్మకాలు ఉంటే ఉండొచ్చు, కానీ దాన్ని బహిరంగ ప్రకటించడం కానీ, దాన్ని వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయడం కానీ, ఇది తప్పుదారి పట్టించేట్లు ప్రకటనలు, ఇది శిక్షార్హమైనట్టు ప్రకటన కూడా అని చెప్పొచ్చు. సరే, తెలుసో తెలియకో వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు అనుకున్నారు ఒక 5,000 మంది సుమారుగా వస్తారు అని. ఆ 5,000 మందికి సరిపోయేటువంటి ప్రసాదాన్ని తయారు చేసి పెట్టారు వాళ్ళు. కానీ ఆ రోజున 2 లక్షల మంది కన్నా ఎక్కువగా వచ్చారు. మొత్తం 2-3 కిలోమీటర్లు అక్కడి నుంచి సిటీ వరకు దాదాపుగా వాహనాలు పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయి. అసలు వాళ్ళ ఊహ అందని విషయం. 5,000 ఎక్కడ, 2 లక్షలు ఎక్కడ? అంటే ఎంతమంది దంపతులు సంతానం కోసం అని చెప్పి బాధపడుతున్నారు, సంతానం లేమితో బాధపడుతున్నారు. సంతానం ఉన్న వాళ్ళ బాధలు వేరే, మళ్ళీ ఆ బాధలు సపరేట్గా ఉన్నాయి. పిల్లలు చేసేటువంటి అఘాయిత్యాలు, పిల్లలు కలిగించేటువంటి ప్రాబ్లమ్స్, క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్, బాధ తట్టుకోలేక బాధపడుతున్న వాళ్ళు, పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లిదండ్రులు చూడకపోతే విలవిల్లాడిపోతున్నట్టు వాళ్ళు, ఈ బాధలు వేరు. మళ్ళీ అసలు పిల్లలు పుట్టకపోతే పడే వాళ్ళ బాధలు వేరు. తమ జీవితమే అన్యాయం అయిపోయినట్టుగా, తమకు నరకం తప్పదన్నట్టుగా రకరకాలుగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అలా బాధపడుతున్న లక్షలాది మంది దంపతుల్ని మోసం చేసి డబ్బు సంపాదించడానికి సంతాన సాఫల్య కేంద్రాలు అనేటువంటివి విపరీతంగా వచ్చాయి. ఒక సృష్టియే కాదు, ఇలాంటి ఈ సృష్టి రకమైనటువంటివి చూస్తే మీకు ఇవాళ వీధికి ఒకటి కనపడేటువంటి పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్లో 100ల సంఖ్యలో ఉన్నాయని చెప్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అలాగే ప్రతి టౌన్లో ఇలాంటివి బయలుదేరాయి. వాళ్ళు అసలు క్వాలిఫైడా కాదనేది కూడా అనుమానాస్పదమైంది. చాలా మంది గైనకాలజిస్టులు, చాలా మంది లేడీ డాక్టర్లు కూడా అన్నిటికన్నా ఈ బిజినెస్ చాలా బాగుందని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసే పరిస్థితి మొదలైంది. లక్షలాది రూపాయలు తల్లిదండ్రుల నుంచి లాగుతున్నారు. దీనికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. ఫస్ట్ చేసేది ఏమిటంటే, భార్యని భర్తని ఇద్దరిని టెస్ట్ చేస్తారు. అంటే మహిళలో ఉండేటువంటి అండాలు, ప్రతి నెలా రిలీజ్ అయ్యేటువంటి అండాలు బిడ్డను కనడానికి సూటబుల్గా ఉన్నాయా అనేటువంటి పరీక్ష ఒకటి జరుస్తారు. ఆ పరీక్షలో ఆమె సూటబుల్గా కాదని తెలిసిన తర్వాత భర్త యొక్క వీర్య కణాలు పిల్లల్ని పుట్టించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేదనేది చెక్ చేస్తారు. ఈ రెండూ సక్రమంగా ఉంటే వీళ్ళకు ఎందుకు కలగడం లేదు అనేటువంటిది చెక్ చేసి దానికి తగినట్టు కొన్ని మందులు ఇవ్వడం, ఏ సమయాల్లో కలవాలి, ఎలా కలవాలనేది దానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు, పద్ధతులన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం, పౌష్టికమైన ఆహారం తీసుకోవడం, ఇంకా ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని సరిచేయడం, ఇలాంటివన్నీ ఒక పద్ధతి. మహిళల్లో ఉండేటువంటి అండాలు బిడ్డను పుట్టించడానికి అనువుగా ఉండనటువంటి ఆ అండాల వల్ల బిడ్డ పుట్టదు, అవి సూటబుల్గా లేవు, ఆ అండాలు వాటికి ఆ శక్తి లేదు. ఇలాంటి బలహీనమైన అండాలు కలిగినటువంటి స్త్రీలు కూడా ఉంటారు. అలాగే వీర్య కణాల లోపల బిడ్డను పుట్టించగలిగేటువంటి శక్తి లేని పురుషులు కూడా ఉంటారు. అది జరిగినా ఇది జరిగినా అక్కడ ఏమవుతుందంటే బిడ్డలు పుట్టేటువంటి అవకాశాలు ఉండవు. వాటిని సరి చేయడానికి కూడా కొంతవరకు, అంటే 100% అందరికీ సాధ్యం కాదు,
కొంతవరకు మాత్రమే చేయడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. దానికి తోడుగా అలాంటి ఒక పద్ధతి లోపల ప్రక్రియ చేసి కూడా బిడ్డను పుట్టించే అవకాశాలు ఉన్నాయి. అంటే అండాలను మెరుగుపరచడం కానీ, వీర్య కణాల లోపల శక్తి పెంచడం కానీ, ఇలాంటి కొన్ని అవకాశాలు కొంతవరకు చాలా తక్కువ పర్సెంటేజ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేటువంటి పద్ధతి ఏంటంటే, అసలు ఎప్పుడైతే తన గర్భమే బిడ్డలు పుట్టడానికి అనువుగా ఉండనటువంటి గర్భం లేకపోయినప్పుడు కూడా, గర్భం దాల్చడానికి వీలైనటువంటి పద్ధతిలో ఉన్న గర్భస్థలం ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ వాళ్ళకి ఇంప్రూవ్ చేయడానికి, బిడ్డను పెంచడానికి వీలుగా ఉండేటువంటి గర్భం ఉండదు. అంటే ఆ గర్భస్థలం అనువుగా ఉండదు. ఉండనప్పుడు ఏం చేయాలి? అద్దె గర్భాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి. దీన్ని సరోగసి అన్నారు. సరోగసి విధానంలో ఈ భార్యాభర్తలకు సంబంధించినటువంటి వీర్యకణాలు అండాల్ని ఇంకొక స్త్రీలోకి ప్రవేశపెట్టి దాని లోపల అక్కడ బిడ్డ ఇంప్రూవ్ అయ్యి, అంటే ఎప్పుడైతే స్త్రీ యొక్క గర్భసంచి బిడ్డల్ని పుట్టించడానికి అనువుగా ఉండదో, భార్య యొక్క గర్భస్థలం అది అనువుగా ఉండదో, అప్పుడు ఇంకొక స్త్రీ యొక్క ఆశ్రమం తీసుకొని ఆ స్త్రీ పొట్ట లోపల బిడ్డను పెంచడానికి ప్రయత్నం జరుగుతుంది. అయితే ఇది మనకున్న చట్ట ప్రకారం ఏం చెప్తుందంటే, చట్టం వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే ఎవరైనా ఒప్పుకున్నట్టయితే వాళ్ళు సరోగసి విధానం ద్వారా బిడ్డను కని ఇవ్వడానికి అవకాశం ఉంది అని చెప్తున్నాయి. వేరే వాళ్ళని గర్భస్థ తీసుకోవాలంటే చాలా కండిషన్స్ ఉన్నాయి. దానికి అంత సులభం కాదని, దానికి ఎన్నో చట్ట ప్రకారంగా చాలా పాటించాల్సి వస్తున్నాయి. శుద్ధాటు వాళ్ళకి సంబంధించిన అందరి అనుమతులు తీసుకోవాలి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇలాంటివన్నీ ఏమి లేకుండా ఎవరో ఒకరిని మాట్లాడేసి వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు 25 లక్షలు ఇస్తామని చెప్పడం, 9 మాసాల పాటు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం, వాళ్ళ ఈ భార్యాభర్తలకు సంబంధించినటువంటి అండాల్ని వేరే కణాన్ని తీసుకెళ్లి అందులో ప్రవేశపెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే భార్య గర్భం చెందగలిగే పరిస్థితి లేదు కాబట్టి వీటిని వేరే ఇంకొక అద్దె గర్భం లోపల పెంచి డెవలప్ చేసి ప్రసవం అయిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి బిడ్డను తీసేసుకుని ఇక వీళ్ళకి సంబంధం లేకుండా దూరం అయిపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఈ పరిస్థితుల్లో కొన్ని అవుతే అసలు వీళ్ళ వీర్యం కూడా పనికిరాని పరిస్థితి, లేదా అండము పనికిరాని పరిస్థితి లోపల ఆ అవకాశాలు ఉండేటువంటి అండాన్ని తీసుకురావడం, వీర్యాన్ని తీసుకురావడం, ఈ రెండింటి కలపడం, అంటే బయటవి, అంటే భార్య యొక్క అండం బాగుంటే భర్త యొక్క వీర్యం సరిగ్గా లేకపోతే బయట నుంచి వీర్యాన్ని తీసుకొచ్చి ఈ అండాన్ని కలిపి భార్యకే కెపాసిటీ ఉంటే భార్య గర్భంలోనే అది పూర్తి చేయడం భర్త యొక్క అంగీకారంతో, లేక భార్య అండం సరిగ్గా లేకపోయినట్టయితే భర్త యొక్క వీర్యానికి మళ్ళీ అండం బయట నుంచి తీసుకొచ్చి రెండింటిని కలిపి భార్య కడుపులోనే దీన్ని తీసుకొచ్చేసి గర్భం లోపల పెంచేటువంటి విధానం ఒకటి. ఈ రెండు బాగాలేనప్పుడు రెండు బయట నుంచి తీసుకొచ్చి ఇంకొక స్త్రీ లోపల పెంచి ఆ తర్వాత వాళ్ళకు అనుగుణమైన బిడ్డ పుట్టిన తర్వాత తీసుకోవడం మరొక పద్ధతి. ఇవన్నీ మనకు అక్కర్లేదు కూడా బిడ్డని ఎవరైనా తెచ్చుకొని పెంచుకోవడం అనేటువంటిది ఇంకోటి. ఇలా రకరకాల పద్ధతులు ఉన్నాయి. దీంట్లో సృష్టి అనేటువంటి ఒక ఆర్గనైజేషన్, అది హైదరాబాద్లో వైజాగ్లో చాలా చోట్ల వీటికి సంబంధించిన బ్రాంచ్లు ఉన్నాయి. పెద్ద మోసం చేయడం జరిగింది. రాజస్థాన్ దంపతులకు ఇద్దరికి ఈ రకంగా సరోగసి విధానంలో మీకు బిడ్డను పుట్టించే ఏర్పాటు చేస్తాం అని చెప్పి వీళ్ళ వీర్యాన్ని తీసుకెళ్లి వీళ్ళకి సంబంధించిన అండాన్ని తీసుకెళ్లి దాంట్లో ప్రవేశపెట్టి అక్కడ సరోగసిలో ప్రవేశపెట్టి ఆ లేడీ వైజాగ్లో ఉంది అని ఎప్పటికప్పుడు వాళ్ళకి ఫోటోలు పంపించడం, ఎప్పటికప్పుడు వీడియోలు పంపించడం, చాలా బాగుంది, చాలా ఆరోగ్యవంతంగా ఉంది, మీ బిడ్డ పెరుగుతోంది, ఇలా ఉంది అని చెప్పి వివరాలు పంపించడం, 36 లక్షల రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర. ఈ మాట ఆ మాట చెప్పి చివరికి ఒక రోజున మీకు బిడ్డ పుట్టింది తీసుకెళ్ళండి అని చెప్పారు. ఆ తర్వాత ఇంకొక 5 లక్షలు ఎక్కువైందని చెప్పి కూడా 36 లక్షలకు మరొక 5 లక్షలు కలిపి వసూలు చేశారు. చివరికి ఏం జరిగింది, బయటకు వచ్చిన విషయం ఏంటంటే, ఈ బిడ్డని ముందే వాళ్ళు ఏం చెప్పారు, కండిషన్ ఫస్ట్ బిగినింగ్ లోనే మేము DNA టెస్ట్ చేయించుకుంటాము, మా బిడ్డో కాదో మాకు తెలియాలి అంటే అలాగే అనుకుంటూ వచ్చింది. చివరికి వచ్చిన తర్వాత బిడ్డని ఇచ్చినప్పుడు ఇవన్నీ మీరు DNA టెస్ట్ చేసి ఇట్లాంటివి చేసినట్టుగా తెలిస్తే గవర్నమెంట్ మిమ్మల్ని పట్టుకునే అవకాశం ఉంటుంది, తద్వారా ఈ మొత్తం బయటకు వస్తుంది. సరోగసిలో బయట వాళ్ళని తీసుకోకూడదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకోవాలి. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర బయట వాళ్ళు చేయించారు కాబట్టి ఇవన్నీ మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెడతారని బెదిరించింది. వాళ్ళు భయపడ్డారు, ఆ బిడ్డను తీసుకుని రాజస్థాన్కి వెళ్ళిపోయారు. రాజస్థాన్కి వెళ్ళిన తర్వాత అక్కడ బిడ్డ అనారోగ్యం పాలైంది. తీసుకెళ్లి టెస్ట్ చేయిస్తే క్యాన్సర్ ఉన్నట్టుగా బయటపడింది. అదేమిటి, వీళ్ల వైపున కానీ ఆవిడ వైపున కానీ ఎవరికీ క్యాన్సర్ లేదు. కుటుంబాల వెనుక క్యాన్సర్ చరిత్ర లేకుండా పుట్టే బిడ్డలకు క్యాన్సర్ రాకపోవచ్చు అనేది డాక్టర్ల యొక్క అభిప్రాయం. పుట్టినప్పుడు బిడ్డకి తర్వాత పెరిగిన తర్వాత
మన బ్యాక్గ్రౌండ్లో ఎవరికి లేకపోయినా మెల్లమెల్లగా శరీరం లోపల అవయవాలు డెవలప్ అవుతున్న కొద్దీ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ పుట్టుకతోటే రావాలంటే మాత్రం వెనుక ఏదైనా చరిత్ర ఉంటేనే సాధ్యం అవుతుంది. ఇద్దరి వంశాల లోపల ఏ రకమైన చరిత్ర లేదు కాబట్టి వాళ్ళు వెంటనే వాళ్ళ డౌట్ వచ్చి వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయించారు. ఆ డిఎన్ఏ టెస్ట్లో ఇంకోటి వాళ్ళ ముఖ కవలికలు కూడా పిల్లాడివి అసలు తల్లివి కానీ తండ్రివి కానీ ఇద్దరివి ఎవరికి లేవు. వీళ్ళ మామయ్యో అత్తయ్యో అట్లాంటివి ఎవరైనా వచ్చాయంటే ఎవరికి రాలేదు. ఎవరో గుర్తు తెలియనటువంటి గుర్తులు కనబడ్డాయి అక్కడ. దాంతో అనుమానం వచ్చి డిఎన్ఏ టెస్ట్ చేస్తే అసలు తల్లి డిఎన్ఏ కానీ తండ్రి డిఎన్ఏ కానీ పోలిక లేదు. వీళ్ళ బిడ్డ కానే కాదు, అంటే వీళ్ళ వీర్యం వల్ల పుట్టినటువంటి బిడ్డ కానీ వీళ్ళ అండం వల్ల పుట్టిన బిడ్డ కానీ అది విషయం బయటకు వచ్చేసింది. అంటే వాళ్ళకి అప్పుడు క్లారిటీ వచ్చింది ఏంటంటే అసలు మన బిడ్డే కాదు, ఎక్కడో బిడ్డను తీసుకొచ్చి బిడ్డను అప్పచెప్పిన పరిస్థితిలో ఉండాలి, లేకపోతే వేరే ఎవరిదో వీర్యం తీసుకెళ్ళి అద్దె గర్భంలో పెట్టి ఆ రకంగా తీసుకొచ్చి ఉండాలి అనేది వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. దాంతో మొత్తం తెట్టంతా కదిలింది. కోట్ల రూపాయలు సంపాదించినట్టుగా, వేలాది మందికి ఇప్పుడు మోసం చేసినట్టుగా, ఒక్కొక్కరి దగ్గర లక్షల కొద్ది రూపాయలు లాగేసినట్టుగా ఇలా రకరకాలుగా ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఈ ఒక్కటి కాదు, మొత్తం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని వందల కేంద్రాలు ఇలాంటివి నడుస్తున్నాయి. భారతదేశం అయితే కొన్ని వేల కేంద్రాలు నడుస్తున్నాయి. దీంట్లో క్వాలిఫైడ్ డాక్టర్సే కాదు, అన్క్వాలిఫైడ్ కూడా దీంట్లో చాలా మంది వచ్చారు. ఆయుర్వేదంలో ఇలాంటి మార్పులు చెప్తున్నారు, హోమియోపతిలో ఇలాంటి అవకాశం ఉన్నాయని చెప్తున్నారు. అవకాశం ఉన్నవాడు అవకాశం ఉన్నట్టుగా దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ప్రతి వారు స్టెప్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. అంటే పిల్లలు లేని వాళ్ళు పాపం వాళ్ళు పిల్లల కోసం వాళ్ళు వస్తుంటే వీళ్ళు దాన్ని బిజినెస్ గా మార్చేసుకుని ఇలా చేయడం. ఒక్కొక్కరి అవసరాలని వేరే వాళ్ళ అవసరాలని మనం క్యాచ్ చేసుకోవడం, ఎన్క్యాచ్ చేసుకోవడం, ఇది మొదటి నుంచి ఉన్న పరిస్థితే. అవతల వాళ్ళ అవసరాలని మనం ఎన్క్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడమే ఇక్కడ కూడా అప్లై చేసిన పరిస్థితి ఏర్పడింది. థ్యాంక్ యూ సార్.